శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహ గతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే ఏలినాటి శని ఇంకా జరుగుతోంది. ద్వితీయ స్థానంలో కుంభంలో శని సంచరిస్తున్నాడు. 3వ రాహువు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అలాగే పంచమ స్థానంలో వృషభంలో గురుడు, 6వ మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, కన్యలో నీచపట్టిన శుక్రుడితో కేతువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. వీటితో పాటుగా ఈ మాసం రవి బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఇవి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే మకర రాశి వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోక తప్పనిసరి పరిస్థితి గోచరిస్తోంది. ఏ రంగాల వాళ్ళు ఇబ్బందులు పడతారు, ఏ రకమైన పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి సునాయాసంగా బయటపడతారు, మీరు సింపుల్గా చేసుకోదగినటువంటి రెమెడీస్ ఏంటి, ఇటువంటి అనేక అంశాల గురించి మీకు ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఈ మాసం మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం శని శుక్రులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ఈ రెమెడీస్ అన్నీ కూడా ఈ వీడియో చివరిలో ఇవ్వడం జరుగుతుంది. వాటిని పాటించి మకర రాశి వాళ్ళు ఈ మాసంలో వచ్చేటువంటి కొద్దిపాటి ఇబ్బందుల్ని సునాయాసంగా ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ మాసం మీరు చేసేటువంటి ప్రతి పనిని చాలా పట్టుదలగా పూర్తి చేస్తారు. ఒక పని మొదలుపెట్టిన తర్వాత అది ముగించేంత వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తారు. సమయానికి తిండి నిద్ర ఉన్నా లేకపోయినా సరే చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న సమయానికి ప్రణాళికాబద్ధంగా చక్కగా పూర్తి చేయగలుగుతారు. మంచి ఆలోచనలతో పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ స్వయం కృషినే నమ్ముకుంటారు, కానీ ఎవరో వచ్చి ఏదో చేస్తారని కానీ ఎదురు చూసే అలవాటు ఉండదు. మీ యొక్క సొంత శక్తి సామర్థ్యాల మీదే మీరు మీ జీవితాన్ని నిర్మించుకోగలుగుతారు. ఈ విషయంలో మాత్రం ఈ మాసం మీరు పూర్తిగా సక్సెస్ అవటం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ మాసం మకర రాశి విద్యార్థులకి విద్యాయోగం బాగుంది. అయినప్పటికీ కూడా మరిన్ని శుభ ఫలితాలని పొందడానికి మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. తప్పనిసరిగా మీకు విద్యాభివృద్ధి జరుగుతుంది. మీరు కోరుకున్నటువంటి ర్యాంకుల్ని సాధించగలుగుతారు. అలాగే విదేశీ ప్రయాణ సూచన అనేటువంటిది గోచరిస్తోంది. ఏ విద్యార్థులైతే మకర రాశి వాళ్ళు విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేస్తుంటారో, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకు అనుకూలమైనటువంటి కాలం మొదలైందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలాగా మీరు చక్కగా చూసుకోవడానికి చెప్పుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగం బాగుందని అనుకుంటారు, కానీ పైన అధికారులు మాట వినరు, కింద స్థాయి అంటే మీ కింద పనిచేసేటువంటి కింద స్థాయి ఉద్యోగస్తులు కూడా మాట వినరు. వీళ్ళిద్దరి మధ్య మీరు కొంత నలిగిపోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. దీనికోసం మీరు శనిశ్చరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఇకపోతే మకర రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే రాజకీయ పరంగా కొంత మీరు చేసినా చేయకపోయినా కొంత అపవాదులు పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మీరు చేయని వాటికి కూడా పనిష్మెంట్ అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఈ మాసంలో మీకు గోచరిస్తున్నాయి. కనుక మకర రాశి రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయని తప్పులకి శిక్ష అనుభవించవలసి వస్తుంది. మీరు అనని మాటలు కూడా అన్నారని బహుళంగా ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. కనుక ఈ విషయంలో మకర రాశి రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక సినిమా టీవీ రంగ కళాకారులకి మీకు అవకాశాలు వస్తాయి, కానీ కొన్ని మాత్రం చివరి నిమిషంలో చేజారిపోవటం కొంత ఒకంత మానసిక ఆందోళనకి గురి చేసేటువంటి అంశంగా గోచరిస్తోంది. ఇకపోతే మకర రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కాస్త పరిశీలిద్దాం. మకర రాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం శివుణ్ణి ఆరాధించాలి, వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ముఖ్యంగా మకర రాశిలో శ్రవణ నక్షత్ర జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా సునాయాసంగా బయటపడగలుగుతారు. అలాగే శివారాధన కూడా చేసేటట్లయితే ఎటువంటి విపత్కరమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి కూడా సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు లేత నీలం రంగు, ముదురు నీలం రంగు, అలాగే నలుపు రంగు కూడా మకర రాశి వాళ్ళకి
కొంతమేర అదృష్టాన్ని ఇస్తుంది. దీనికి కారణం ఏంటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శని మకర రాశికి మంచి రాజయోగం ఇస్తాడు కనుక ఈ నలుపు రంగు, ముదురు నీలం రంగు, లేత నీలం అంటే ఆకాశ నీలం రంగు కనుక వాడేటట్లయితే మీకు చక్కటి అదృష్టాన్ని పొందగలుగుతారు. మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ మీరు వాడేటువంటి వాహనాల్లో కానీ ఈ కలర్స్ ఉండేలా చూసుకోండి. ఇలా ఉంటే మీకు చక్కటి అదృష్టాన్ని ఇచ్చి పెడతాయి. ఆ వాహనాలను కనుక మీరు వాడితే వాటి మీద ప్రయాణం చేసి ఏ పనికి వెళ్ళినా కూడా విజయ పదంలో దూసుకెళ్ళగలుగుతారు. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శనివారం. దీంతో పాటుగా మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి మరొక వారం శుక్రవారం. ఈ శుక్ర శనివారాలు ఈ మకర రాశి వాళ్ళకి చక్కటి అదృష్టాన్ని ఇస్తాయి. ఏమైనా సరే ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే ఈ 2 రోజుల్లో చేయండి. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య వచ్చేటప్పటికి 8, అలాగే 6. ఈ 2 నెంబర్స్ కూడా మీకు చాలా అదృష్టాన్ని, భోగభాగ్యాలని ఇస్తాయి. మీరు వాడేటువంటి కార్లు కానీ మీరు వాడేటువంటి సెల్ ఫోన్స్ కానీ టోటల్ 8 కానీ 6 కానీ వచ్చేటట్లుగా చూసుకుంటే చాలా బాగుంటుంది. టోటల్ 6 వచ్చేటట్లయితే చక్కటి భోగభాగ్యాలు లభిస్తాయి. టోటల్ 8 వచ్చేటట్లయితే మంచి అధికారం, అలాగే మంచి విజయావకాశాలు, సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇక ఇంతవరకు బాగుంది. మరి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి విషయాల గురించి కూడా తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది ప్యూర్ వైట్, తెల్లటి తెలుపు రంగు మాత్రం మీరు వాడవద్దు. వాడేటట్లయితే మీకు నరదృష్టి బాగా తగులుతుంది. తద్వారా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనుకోని ఖర్చులు మీకు తప్పనిసరిగా వస్తాయి కనుక ఈ విషయంలో కాస్త జాగ్రత్త పాటించండి. అలాగే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం ఆదివారం. ఎటువంటి పరిస్థితుల్లోనూ మకర రాశి జాతకులు ఆదివారం నాడు ముఖ్యమైన నిర్ణయాలు చేయటం, ముఖ్యమైన వ్యక్తులను కలవడం, కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయటం, నిరుద్యోగులైతే ఉద్యోగం కోసం అప్లై చేయడం, ఇటువంటి ఆదివారం పొరపాటును కూడా చేయవద్దు. చేసేటట్లయితే పరిపూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు చేయవలసిన పరిహారాల గురించి తెలియజేస్తాను. వాటిలో మొదటిగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించి బొబ్బర్లు దానం ఇచ్చేటట్లయితే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు ఎక్కడైనా శివాలయంలో చేయాలి కానీ ఇంట్లో చేయడానికి పనికిరాదు కనుక ఇంట్లో మీ అంతటా మీరుగా చేసుకోగలిగినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో మొదటిగా మీరు ప్రతి శుక్రవారం నాడు గోసేవ చేయండి. వీలైనంత వరకు అవకాశం కనుక ఉండేటట్లయితే మీరు తినేటువంటి ఆహారంలో కొంత భాగం సపరేట్గా గోవుకి కేటాయించండి. అంటే ఆవుకి ఆహారం తవుడు కావచ్చు, గ్రాస్ కావచ్చు, ఏదైనా సరే అది తినేటువంటి ఆహారం దానికి పెట్టి తర్వాత మీరు తినేటట్లయితే ఇలా ఎవరైతే ప్రతినిత్యం చేస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో శుక్రగ్రహ అనుగ్రహం వల్ల భోగభాగ్యాలకి తిరుగుండదనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కనుక మీరు పాటించగలిగినంత మేరకు గోసేవ ఇలా చేసుకుంటే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది.